హలో ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర కుమార్. నేను 2014 నుండి వారానికి 2 సార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నాను. ఏ డే ఇన్ మై డయాలిసిస్ డే. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు డయాలిసిస్ చేయించుకోవడానికి కాకినాడ వెళ్తున్నాము. మిట్ట మధ్యాహ్నం 40 డిగ్రీల ఎండలో కాకినాడ బస్ కోసం ఎదురు చూస్తున్నాము. మా ఇంటి నుండి సెంటర్కి ఎండలో నడిచి ఆటో స్టాండ్కి వెళ్ళాము. ఆటోలు లేవు. మవుల్లో మధ్యాహ్నం ఆటోలు, బస్సులు ఉండవు. లిఫ్ట్ ఎక్కి రామచంద్రపురం వెళ్ళి బస్ ఎక్కాలి. గంట పావు టైం అయినా రావులపాలెం టు కాకినాడ వెళ్లే బస్ రాలేదు. బస్ ఇంతకీ రావట్లేదని, లేట్ అయిపోతుందని ఇక ఆటో ఎక్కేశాను. అమ్మ వెనుక బస్లో వస్తానని చెప్పింది. డయాలిసిస్ పేషెంట్ ఈ ఎండలో ప్రయాణం చేయాలి అంటే నాటకంలో ప్రయాణం అనిపిస్తుంది. 4 గంటలకి హాస్పిటల్కి వచ్చాను. మళ్ళీ ఆటో దిగాక 300 మీటర్లు డయాలిసిస్ సెంటర్కి ఎండలో నడిచి వెళ్ళాను. ఆరోగ్యశ్రీ బయోమెట్రిక్ వేసి మెషిన్ కోసం వెయిట్ చేస్తున్న 5 గంటలకు డయాలిసిస్ స్టార్ట్ చేశారు. ఈ వేడికి గాలి వేయక ఎండల్లో వచ్చాము. ఉక్కపోతతో డయాలిసిస్లో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఏసీలు ఉన్న కూలింగ్ రావు, ఫ్యాన్లు లేవు. ఆ ఉక్కపోతతోనే 4 గంటలు డయాలిసిస్ చేయించుకుంటున్నా. ఇంకా ఈ ఉక్కపోత భరించలేక అమ్మను అట్టముక్క పట్టుకుని విసరమన్నాను. అమ్మ 4 గంటలు బెడ్ దగ్గర నించుని అలా విసురుతూనే ఉంది. 9:15కి డయాలిసిస్ అయింది. ఎండాకాలంలో ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉక్కపోతతో డయాలిసిస్ చేయించుకోవాలి అంటే నరకమే అనుకోవాలి. ఓ పక్క చెమట, ఓ పక్క నీరసం. 9:45 అయింది. ఇంకా రావులపాలెం బస్ రాలేదు. 9:50కి బస్ వచ్చింది. 10:50కి రామచంద్రపురం వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి చెల్లూరు వెళ్ళడానికి ఆటోలు లేవు. లిఫ్ట్ అడుగుదామంటే రాత్రి 11 వరకు ఎవరు ఉండరు. పక్కింటి వాళ్లకి ఫోన్ చేసిరమ్మన్నాను. ఇంటికి వెళ్లి పడుకునేసరికి 11:35 అయింది. భోజనం ఏమి చేయలేదు. టాబ్లెట్స్ కూడా ఏమి వేసుకోలేదు. 12 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. గవర్నమెంట్, రామచంద్రపురం లేదా మండపేట మున్సిపాలిటీల్లో ఒక డయాలిసిస్ సెంటర్లు పెడితే ఈ కష్టం కాస్తైనా తగ్గుతుంది. ఈ వీడియోని ట్యాగ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి